ఈ వీడియోలో టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి సిలబస్లో భాగమైనటువంటి సింగులర్ మరియు ప్లూరల్, సింగులర్ వర్డ్స్ మరియు ప్లూరల్ వర్డ్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేటువంటి అంశాన్ని లాజికల్గా నేర్చుకోబోతున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇది. జస్ట్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఈ టేబుల్ను కనుక మీరు నేర్చుకున్నట్లయితే చాలా ఈజీ అయిపోతుంది మీ పని, రైట్. అదేవిధంగా తప్పకుండా టాపిక్ నుంచి బిట్ వస్తుంది. సో ఆ బిట్ మిస్ అవ్వద్దు అంటే 100% ఈ టేబుల్ ప్రిపేర్ అయితే చాలు మీరు. సో ఇప్పుడు టాపిక్ను డిస్కషన్ చేసుకుందాము. ఫస్ట్ నేను లాజిక్స్ వివరిస్తాను. సో ఇక్కడ గమనించండి, పైన నేను ఫస్ట్ క్లూ ప్రొవైడ్ చేశాను, తర్వాత అది సింగులర్గా ఎలా మారుతుంది, ప్లూరల్గా ఎలా మారుతుంది అనేటువంటిది కూడా వివరించడం జరిగింది. సో ఫస్ట్ రూల్ గమనించండి, ఏదైనా ఒక వర్డ్ ఇగో ఇక్కడ ఇచ్చినటువంటి వీటితోటి కనుక ఎండ్ అయితే, రైట్, ఈ పదాలతోటి కనుక ఎండ్ అయితే గమనించండి, ఎస్ కానీ ఎస్ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఓ కానీ ఎక్స్ కానీ వీటితోటి కనుక ఏదైనా వర్డ్ కనుక ఎండ్ అయితే, రైట్, అప్పుడు మనం ఏం చేయాలి అంటే గమనించండి, ఆ పదానికి చివరన జస్ట్ మనం ఈఎస్ను రాస్తే చాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, ఏమనుకున్నాం మనము, ఏదైనా ఒక వర్డ్ ఎస్తో కానీ ఎస్ఎస్తో కానీ ఎస్హెచ్తో కానీ సిహెచ్తో కానీ ఓతో కానీ ఎక్స్తో కానీ ఎండ్ అయితే ఆ వర్డ్ను ఫ్లోరల్లోకి మార్చేటప్పుడు ఈఎస్ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, బుష్, బియుఎస్హెచ్ దేంతో ఎండ్ అయింది, ఇది ఎస్హెచ్ తోటి ఎండ్ అయింది. మన రూల్ ఏంటిది, ఎస్హెచ్ తోటి ఎండ్ అయితే లాస్ట్కి ఏం యాడ్ చేయాలి, ఈఎస్ యాడ్ చేయాలి. ఇక్కడ ఈఎస్ యాడ్ చేసాం. సో అది రూల్, రైట్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, అన్నీ అంతే ఉంటాయి. ఏదైనా వర్డ్ ఎఫ్ తోటి కానీ ఎఫ్ఈ తోటి కానీ ఎండ్ అయితే, అంటే ఇక్కడ గమనించండి ఎఫ్ తోటి ఎండ్ అయింది, లీఫ్, అప్పుడు ఎఫ్ను తీసేసి విఎస్ను యాడ్ చేస్తాం, రైట్. ఇప్పుడు గమనించండి, ఇక్కడ గమనించండి ఎఫ్ తోటి ఎండ్ అయింది, సో ఎఫ్ తీసేయాలి, విఈఎస్ రాయాలి. ఇక్కడ గమనించండి లీఫ్, ఇది లీవ్స్ అయింది, ఎఫ్ తీసేసి విఎస్ రాసాం, ఎల్ఈఏఎఫ్ ఉంది, ఇప్పుడు ఎల్ఈఏ విఎస్ యాడ్ చేసాం ఈ రూల్ ప్రకారం, రైట్. అది అర్థమైంది కదా, ఫస్ట్ది సెకండ్ది. థర్డ్ రూల్ వచ్చేసి థర్డ్ చూద్దాం మనము. గమనించండి, ఏదైనా వర్డ్ వై తోటి కనుక ఎండ్ అయితే, ఏదైనా వర్డ్ వై తోటి కనుక ఎండ్ అయితే అప్పుడు మనము ఆ వైని తీసేసి ఐఈఎస్ కనుక రాసినట్లయితే అది ప్లూరల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీఓఆర్వై స్టోరీ, ఇందులో వై తోటి ఎండ్ అయింది. సో మనం ప్లూరల్ చేసేటప్పుడు వై తీసేసి ఐఈఎస్ రాయాలన్నాం కదా. సో చూడండి ఎస్టీఓఆర్ వై ఉంది, ఇక్కడ ఎస్టీఓఆర్ ఐఈఎస్, వై తీసేసి ఈఎస్ రాసాం. సో మనం ఇక్కడ బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఈజీగా మనకు అర్థమైపోతుంది ఇంకా. సో అయితే ఇక్కడ లాజిక్ ఒకటి ఉన్నది, అదేంటిదంటే ప్రతిసారి అలా కాదు, ఓన్లీ కాన్సోనెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే అలా అవుతుంది. ఒకవేళ ఇక్కడ గమనించండి, వై కంటే ముందు ఏఈఐఓయు ఇవి ఉన్నాయి అనుకోండి, అప్పుడు అలా ఐఈఎస్ యాడ్ చేయొద్దు, ఎస్ మాత్రమే యాడ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో గమనించండి, ఇప్పుడు వై తోటి ఎండ్ అయింది కానీ ముందు ఏమున్నది, ఏ ఉన్నది, ఇక్కడ ఏ ఉన్నది. సో ఏ ఉంది కాబట్టి ఏం యాడ్ చేయాలి మనము, ఓన్లీ ఎస్ యాడ్ చేస్తే చాలు, రైట్. ఆ విధంగా అన్నమాట. ఓకే, ఇక్కడ దాకా మిగిలిన అన్నీ ఈజీ ఉంటాయి, జస్ట్ ఈ మూడు మాత్రమే జర మనం మంచిగా నేర్చుకోవాలి. సో నెక్స్ట్ రూల్ చూద్దాం. గమనించండి, బ్రదర్ ఇన్ లా ఈ విధంగా ఇచ్చినప్పుడు దీన్ని ప్లూరల్ అడిగింది అనుకోండి ఎగ్జామ్లో, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి మెయిన్ వర్డ్కు ఎస్ తగిలిస్తే చాలు. బ్రదర్స్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా కానీ, సిస్టర్ ఇన్ లాకు సిస్టర్స్ ఇన్ లా, తర్వాత ఇంకేమున్నాయి, సన్ ఇన్ లా ఉందనుకోండి, సన్ ఇన్ లా, సన్ ఇన్ లా ఉన్నప్పుడు ఇక్కడ యాడ్ చేస్తాం సన్స్ ఇన్ లా. సో ఆ విధంగా మనము వాటికి ఎక్కడ మెయిన్ వర్డ్ దగ్గర మాత్రమే యాడ్ చేస్తే అయిపోతుంది.
నెక్స్ట్ మ్యాన్ సర్వెంట్ ఇచ్చాడు, గమనించండి 2 పదాలు ఇచ్చాడు. ఈ 2 పదాలు ఇచ్చినప్పుడు ఇక్కడ ప్లూరల్ అడిగాడు అనుకోండి, దీన్ని ప్లూరల్ చేయమంటే అప్పుడు రెండింటినీ ప్లూరల్ చేయాలి మనం. కొన్ని పదాలకు మనం మధ్యలో ఈ తగిలిస్తే కూడా ప్లూరల్ అవుతాయి. అది మ్యాన్ ఏమవుతుంది అంటే మెన్ అవుతుంది, రైట్. ఉమెన్ అవుతుంది. సో అటువంటి పదాలతోటి ఇచ్చినప్పుడు గమనించండి, ఇక్కడ మ్యాన్ సర్వెంట్ అని ఉన్నది, రెండింటినీ ప్లూరల్ చేయాలి. మ్యాన్కు ప్లూరల్ మెన్, సర్వెంట్కు సర్వెంట్స్. సో ఆ విధంగా రెండింటినీ ప్లూరల్ చేయవలసి ఉంటుంది. వీటి మీదనే బెట్ అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంకొకటి చూద్దాం. మ్యాన్ టీచర్ ఉన్నది, ఇలా ఇచ్చినప్పుడు సేమ్ మెన్ చేసేయాలి. మెన్ అయిపోతుంది, MEN మెన్. ఎందుకంటే కొన్ని వర్డ్స్లో మనం ఏను తీసేసి ఈను రాస్తే అది ప్లూరల్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత టీచర్కు టీచర్స్, రైట్. ఇవి మనం ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి ఇవి ప్లూరల్, సింగులర్ అండ్ ప్లూరల్. అయితే ఇంకొన్ని ఉంటాయి రూల్స్, అవి కూడా నేను మీకోసం ప్రొవైడ్ చేయడం జరిగింది, గమనించండి. అవి లాటిన్ వర్డ్స్కు సంబంధించి ఈ రూల్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది, ఈ లాజిక్. సో అక్కడ గమనించండి, ఎండ్స్ విత్ US. ఈ విధంగా US తోటి కనుక ఏదైనా పదం ఎండ్ అయితే, ఇక్కడ గమనించండి US తోటి పదం ఎండ్ అయింది, అప్పుడు USను తీసేసి I రాస్తే సరిపోతుంది. సిలబస్ ఉన్నది సిలబీ. ఓకే, లాజిక్ అర్థం అవుతుందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మరొకసారి ఈ వీడియో చేస్తా. ఎండ్స్ విత్ ఇది అయిపోయింది కదా. ఒకవేళ ఎండ్స్ విత్ UM తోటి కనుక ఎండ్ అయితే, ఇక్కడ గమనించండి UM తోటి ఎండ్ అయిన పదం ఒకటి ఉంది, రైట్. ఏంటిది అది? స్టేడియం ఉన్నది, UM తోటి ఎండ్ అయింది. అప్పుడు UMను తీసేసి ఏ రాయాలి. చూడండి, స్టేడియా, ఆ విధంగా ఏ రాసాం, అప్పుడు ఇది ప్లూరల్ అవుతుంది, ఇది సింగులర్ అవుతుంది. అదేవిధంగా ఎండ్స్ విత్ IS. ఒకవేళ ఏదైనా వర్డ్ IS తోటి ఎండ్ అయితే, అది లాటిన్ పదం అయితే, అప్పుడు మనము IS ప్లేస్లో ES రాస్తే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఓయాసిస్ ఉన్నది. సో ఇక్కడ దేంతో ఎండ్ అయింది? IS తోటి. సో ISను తీసేసి, ఇక్కడ ISను తీసేసి ESను రాస్తాం. సో ఆ విధంగా, రైట్. సో ఇది ఈ రూల్కు సంబంధించింది. నెక్స్ట్ గమనించండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, మళ్ళీ మనం బిట్స్ ప్రాక్టీస్ చేస్తాము. దీని తర్వాత కొన్ని వర్డ్స్ ఉంటాయి. కొన్ని వర్డ్స్ కొన్నిసార్లు సింగులర్గా ఉంటాయి, కొన్నిసార్లు ప్లూరల్గా అవుతాయి. అది మనం వాడే సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కూడా ఎగ్జామ్లో గతంలో అడిగిండు కాబట్టి ఈ లాజిక్ని నేను తీసుకొచ్చాను, గమనించండి. I have 5,000 rupees అని అనకూడదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 5 ఉపయోగించాం, అంటే నెంబర్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఎస్ వాడకూడదు. I have 5,000 అని మాత్రమే అనాలి తప్ప 5,000s అని ప్లూరల్ ఉపయోగించకూడదు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. సో మరొక్కసారి ఈ లాజిక్స్ను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ప్రాక్టీస్ బిట్లోకి వెళ్ళిపోదాము. గమనించండి, ఏదైనా వర్డ్ సింపుల్, ఏదైనా వర్డ్ ఎస్తో కానీ, ఎస్ఎస్తో కానీ, SHతో కానీ, CHతో కానీ, ఓతో కానీ, Xతో కానీ ఎండ్ అయితే దాన్ని ప్లూరల్ చేయాలి అంటే ESను యాడ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. S, SS, SH, CH, OX, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, బుషెస్, ఇక్కడ SH ఉంది, ఇక్కడ ES రాశాం. FEతో కనుక ఎండ్ అయితే ఈ రెండింటిని తీసేసి VESను యాడ్ చేయాలి. లీవ్స్, F తీసేసాం, VESను యాడ్ చేసాం. Y తోటి కనుక ఎండ్ అయితే దాని ముందు ఓవెల్స్ లేకపోతే IESను యాడ్ చేసి ప్లూరల్ చేస్తాం. ఒకవేళ ఓవెల్స్ తోటి Y కంటే ముందు ఓవెల్స్ ఉంటే ఎస్ను యాడ్ చేస్తాం, అప్పుడు ప్లూరల్ అవుతుంది. డేస్ అవుతుంది. బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, మదర్ ఇన్ లా అటువంటివి ఉన్నప్పుడు మెయిన్ ఫస్ట్ వర్డ్కే మనము ఎస్ తగిలిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, బ్రదర్ ఇన్ లా, బ్రదర్స్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, సిస్టర్స్ ఇన్ లా, మదర్ ఇన్ లా, మదర్స్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, డాటర్స్ ఇన్ లా. ఆ విధంగా మ్యాన్ సర్వెంట్, ఈ విధంగా 2 పదాలు ఒకే దగ్గర ఇచ్చినప్పుడు రెండింటిని మనం ప్లూరల్ చేయాలి. మ్యాన్కు మెన్ అవుతుంది ప్లూరల్, సర్వెంట్కు సర్వెంట్స్ అవుతుంది. మ్యాన్ టీచర్, ఇది కూడా సేమ్, మెన్ టీచర్స్. అదేవిధంగా కొన్ని లాటిన్ పదాలు ఉంటాయి, యుఎస్తో ఎండ్ అయితే అక్కడ మనం ఐ రాయాలి, యుఎస్ను తీసేసి ఐ రాయాలి. సిలబస్, సిలబీ, ఇది ప్లూరల్. నెక్స్ట్ ఎండ్స్ విత్ యుఎం తోటి కనుక ఎండ్ అయితే యుఎంను తీసేసి ఏ రాయాలి, అప్పుడు స్టేడియం యుఎం ఉంది తీసేసి ఏ రాయాలి, సో ఇది అవుతుంది.
ఎండ్స్ విత్ ఐఎస్ తోటి కనుక ఏదైనా వర్డ్ ఎండ్ అయితే అప్పుడు మనము ఐఎస్ను తీసేసి ఈఎస్ను యాడ్ చేస్తాం. ఓయాసిస్. ఇక ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. సో ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్దాము. గమనించండి, ఫస్ట్ బిట్ వచ్చేసి LEAF. వాట్ ఈస్ ద ప్లూరల్ ఆఫ్ వర్డ్ LEF? ఎఫ్ తోటి ఎండ్ అయింది కాబట్టి ఎఫ్ తోటి ఎండ్ అయితే ఏం రాయాలనుకున్నాం? VES ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి, VES ఉన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్టోరీ, STORY, స్టోరీ. వాట్ ఈస్ ద ప్లూరల్ ఆఫ్ స్టోరీ? స్టోరీ ఉన్నది. ముందు కాన్సోనెంట్ AEIOU ఉందా? లేదు అంటే IES యాడ్ అవుతుంది. స్టోరీస్, ఇది ఆన్సర్. డే ముందేమున్నది? DAY, డే. ఇక్కడ ఏమున్నది? ఓవెల్ సౌండ్ ఉంది. ఓవెల్ ఉన్నప్పుడు గమనించండి ఏమవుతుందట? ఓవెల్ ఉన్నప్పుడు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, ఇగో ఇక్కడ ఉంది. ఓవెల్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇవి కనుక ఉంటే ఎస్ ఉండాలి. సో ఎస్ ఉన్నది ఆన్సర్. ఎక్కడుంది మనకు? డేస్, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గమనించండి, బుష్. వాట్ ఈస్ ద ప్లూరల్ ఆఫ్ బుష్? BUSH, బుష్. ఇక్కడ ఈ బుష్ అనేటువంటిది దేనితోటి మనకు ఎండ్ అయింది? SH తోటి. సో ఎస్ తోటి కానీ, SS తోటి కానీ, SH తోటి కానీ, CH తోటి కానీ, X కానీ, O కానీ ఉంటే అప్పుడు ఏం యాడ్ చేయాలి మనము? ES యాడ్ చేయాలి. సో ES ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. బుషెస్, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్లూరల్ ఆఫ్ వర్డ్ బాక్స్? ఇది కూడా సేమ్ రూల్. సో ఎక్స్ తోటి ఎండ్ అయితే ES రాయాలి, రైట్? సో బాక్సెస్, బాక్సెన్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? బాక్సెస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వాచ్. ఇది కూడా అదే రూల్. వాచ్ అంటే CH తోటి ఎండ్ అయింది. CH తో ఎండ్ అయితే ఏం యాడ్ చేయాలి? ES యాడ్ చేయాలి ప్లూరల్ చేయడం కోసం. సో వాచెస్. సో ES ఉన్నటువంటిది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాచెస్. సో లాజిక్ తెలిస్తే ఇంత ఈజీ. సో మీరు లాజిక్ మర్చిపోకూడదు అనుకుంటే నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ టేబుల్ను స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేకపోతే మీ గ్రామర్ నోట్స్లలో సింగులర్, ప్లూరల్, వర్డ్స్ అని అనుకుంటూ అని టాపిక్ రాసేసి ఈ టేబుల్ను అక్కడ ప్రిపేర్ చేసి, అంటే అక్కడ డ్రా చేసి ఈ టేబుల్లో ఉన్న అంశాలు రాసి ఉన్నటువంటి ఒక 3-4 బిట్లు దాని కింద రాసేయండి. మీకు ఈజీగా ఎప్పుడు చదివినా అర్థమైపోతుంది, రైట్? నెక్స్ట్ బిట్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్లూరల్ ఆఫ్ క్లాస్లో ఎలా ఎండ్ అయింది? అదంటే SS తోటి ఎండ్ అయింది. SS తో ఎండ్ అయితే ES. గమనించండి, SS తో ఎండ్ అయింది ES. సో ES ఉన్నటువంటిది ఆన్సర్. క్లాసెస్, క్లాస్ సైజ్, క్లాసెస్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఇది ఆన్సర్ అవుతుంది, క్లాసెస్. వాట్ ఈస్ ద ప్లూరల్ ఆఫ్ హీరో? ఇక్కడ O తోటి ఎండ్ అయింది. O తోటి ఎండ్ అయితే ES. గమనించండి, ఇక్కడ O ఉంది అంటే ఇది ES తోటి ఎండ్ కావాలి. హీరోస్, హీరోయిసెస్. సో ES తోటి మనకు ఎండ్ అవ్వాలి. ఎక్కడుంది అది? ES తోటి అంటే ఇది. సో B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వైఫ్ అనేటువంటిది దేంతో ఎండ్ అయింది? F తోటి కనుక ఎండ్ అయితే మనం నేర్చుకున్నాం కదా, F తోటి కానీ FE తోటి ఎండ్ అయితే లాస్ట్కు VES ఉన్నటువంటిది ఆన్సర్. సో ఆన్సర్ ఏమవుతుందంటే VES ఉండాలి, F తీసేయాలి. సో వైఫ్స్ అని ఉండాలి. వైఫ్స్. సో గమనించండి, ఇక్కడ F ఉంది, ఇక్కడ F ఉంది, VES ఉన్నది ఇది మాత్రమే. సో ఆన్సర్ ఏమవుతుంది? వైఫ్స్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సేమ్ రూల్ గమనించండి. ఊల్ఫ్ F తోటి ఎండ్ అయింది. F తోటి ఎండ్ అయితే VES ఉండాలి, ఈ Fను తీసేయాలి. గమనించండి, వుల్స్. ఇక్కడ గమనించండి, VS ఉన్నటువంటిది ఏది అంటే ఇది VS ఉన్నటువంటిది. C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బేబీ. BABY, బేబీ. సో ఇది దేంతో ఎండ్ అయింది? Y తోటి ఎండ్ అయింది. ముందేమున్నది? కాన్సోనెంట్ ఉన్నది. ఓవెల్స్ ఇవి కావు కదా ఉన్నది, ఇది ఉన్నది. ఇది ఉన్నప్పుడు ఏమవుతుంది? IES ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. బేబీస్,
ఇక్కడ. సో అది ఎక్కడుంది? ఇది ఆన్సర్. బేబీస్, BABIES. సో ఇంత ఈజీ అనమాట. సో నా లాజిక్స్ కనుక మీకు అర్థం అవుతున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను తెలియచేయగలరు. ఈ PDF కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయగలరు. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. సిటీ, CITY. సో వై ఉంది, మన రూల్ ప్రకారం వై ఉంది. వై పక్కనే ఉంది కాన్సోనెంట్. సో ఇది అంటే IES ఉన్నటువంటిది ఆన్సర్. సిటీ, సిటీస్. రైట్, గమనించండి. సో IES ఉన్నటువంటిది ఇది. సో సిటీ, సిటీస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్లూరల్ ఆఫ్ టాయ్? TOY. సో ఇక్కడ Y తోటి ఎండ్ అయింది, ప్లస్ ఇక్కడ ఏముంది? O ఉంది. అంటే O అంటే గమనించండి, ఇదిగోండి ఇక్కడ ఉంది. అంటే ఆన్సర్లు ఏముండాలి? S తోటి ఉండాలి. రైట్, సో గమనిద్దాం. టాయ్స్, టాయ్స్, టోస్, ఇది. సో ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది S తోటి. నెక్స్ట్ బిట్ చూద్దాము, గమనించండి. నేను దాదాపు ఇందులో 50 బిట్స్ను ప్రిపేర్ చేయడం జరిగింది ఈ మెటీరియల్లో. సో గమనించండి. బాయ్, BOY. సో ఇక్కడ గమనించండి, ఓతో వై ఉన్నది, లాస్ట్కు మధ్యలో O ఉన్నది. సో O ఉన్నది, సో Y ఉన్నది. అంటే ఆన్సర్లో ఏముంటుంది? ఎస్ మాత్రమే ఉండాలి. బాబీస్, బాయ్స్, బాయ్స్. సో లాస్ట్కి ఏముండాలి? ఎస్ ఉండాలని చెప్పుకున్నాం కదా. సో ఇది బాయ్స్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చర్చ్. చర్చ్లో CH ఉంటే ES ఉన్నది ఆన్సర్. ఇదిగోండి CHES. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఇది CH. చర్చ్, చర్చెస్. డైరెక్ట్ మనం ఆన్సర్ పెట్టేయవచ్చు. డిష్ అంటే SH, ఇది. సో ES ఉండాలి. ES ఉన్నటువంటిది ఎక్కడుంది? ఇందులో ఉందా? లేదు. ఇందులో ఉందా? లేదు. ఇందులో ఉందా? లేదు. సో గమనించండి, ఇక్కడ ES ఉంది, కాకపోతే ఇక్కడ డిషైస్ అదొక రకంగా ఉంది కాబట్టి అది కాదు, ఇది ఆన్సర్ అవుతుంది. డిషెస్. తర్వాత బ్రదర్ ఇన్ లా. సో బ్రదర్ ఇన్ లా ఉన్నప్పుడు ఏమని చెప్పుకున్నాం మనం? ఇక్కడ గమనించండి, బ్రదర్ ఇన్ లా ఉన్నప్పుడు ఏమవుతుంది? బ్రదర్స్ ఇన్ లా. బ్రదర్కే మనం ఏం చేయాలి? ఇక్కడనే మనం ఫ్లూరల్ ఇచ్చుకోవాలి. సో బ్రదర్స్ ఇన్ లా ఉన్నట్టు ఆన్సర్. బ్రదర్ ఇన్ లాస్, ఇది రాంగ్. బ్రదర్స్ ఇన్ లా, ఇది ఓకే. బ్రదర్స్ ఇన్ లాస్, ఇక్కడ ఎస్ ఇచ్చాడు, ఇక్కడ ఎస్ ఇచ్చాడు, ఇది రాంగ్. బ్రదర్స్ ఇన్ లా. సో గమనించండి, బ్రదర్స్ ఇన్ లా రెండు ఉన్నాయి, ఇది కూడా బ్రదర్స్ ఇన్ లా. నెక్స్ట్ BR, ఒక్క నిమిషం. BROTHERES. కాబట్టి ఇది కూడా రాంగ్. సో మనకు ఆన్సర్ ఇది మాత్రమే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఇచ్చాడు, ES తోటి చేశాడు. రైట్, మనకు S మాత్రమే ఉంటుంది అక్కడ. రైట్, నెక్స్ట్ దాని తర్వాత మ్యాన్. కొన్ని పదాలకు మధ్యలో ఈని యాడ్ చేయడం ద్వారా అవి ఫ్లోరల్ అవుతాయని చెప్పుకున్నాం. సో ఓకే, సో మ్యాన్కి ఏమవుతుంది? మెన్ అవుతుంది. సర్వెంట్కు సర్వెంట్స్. రైట్, ఆ విధంగా అనమాట. సో మ్యాన్, సర్వెంట్స్. ఇగో మనం ఆల్రెడీ ఇది చేసాం. కొన్ని పదాల్లో రెండింటిని మనం ఫ్లోరల్ చేయవలసి అవుతుందని చెప్పుకున్నాం కదా, అది ఇదే ఇది. సో ఇక్కడ గమనించండి, మ్యాన్, సర్వెంట్. సో మెన్ సర్వెంట్స్ అనేటువంటిది ఆన్సర్. మెన్ సర్వెంట్, ఇది మ్యాన్ సర్వెంట్ కాదు, మెన్ సర్వెంట్ కాదు, మెన్ సర్వెంట్స్ ఓకే, ఇది కాదు. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాన్ టీచర్. సో మ్యాన్కు మెన్ రావాలి మన రూల్ ప్రకారం, టీచర్కు ఎస్ రావాలి. సో మ్యాన్ టీచర్స్, ఇది కాదు. మెన్ టీచర్, ఇది కాదు. మెన్ టీచర్స్ ఓకే, మ్యాన్స్ టీచర్స్, ఇది కాదు. సో ఆన్సర్ వచ్చేసి సి. సిలబస్, ఇది లాటిన్ రూల్ ప్రకారం. రైట్, సిలబస్ US తోటి కనుక ఏదైనా వర్డ్ ఎండ్ అయితే అప్పుడు మనం USని తీసేసి I యాడ్ చేయాలి, ఆ రూల్ ప్రకారం. ఇక్కడ గమనించండి, US తోటి ఎండ్ అయితే USను రిమూవ్ చేసి I రాయాలి. సిలబస్, సిలబీ. సో సిలబస్ రాంగ్ ఆన్సర్. సిలబీ రెండు ఐలు ఉండవు. రైట్, ఇది కూడా రాంగ్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ మన లాజిక్ ప్రకారం. నెక్స్ట్ గమనించండి, స్టేడియం. UM తోటి కనుక ఏదైనా వర్డ్ ఎండ్ అయితే
అప్పుడు మనం యుఎంను తీసేసి ఏ రాయాలి. గమనించండి, స్టేడియం కాబట్టి యుఎం తీసేసి ఏం రాయాలి, అక్కడ ఏ రాయాలి, స్టేడియా అవ్వాలి. స్టేడియం రాంగ్, స్టడీస్ రాంగ్, తర్వాత స్టేడియంఎస్ ఇది రాంగ్, ఇది రైట్ ఆన్సర్. స్టేడియా. తర్వాత ఓయాసిస్ ఐఎస్ తోటి కనుక ఎండ్ అయితే అప్పుడు ఈఎస్ రాయాలని మనం నేర్చుకున్నాం. గమనించండి, ఐఎస్ తోటి ఎండ్ అయితే ఈఎస్ యాడ్ చేయాలి. సో ఆ విధంగా ఓయాసిస్ రైట్. నెక్స్ట్ ఓయాసిస్ ఈ రెండు కూడా రాంగ్ ఆన్సర్. ఓయాసిస్ ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్. తర్వాత చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. ఇది ఇక్కడనే కాదు, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా అడగడం జరుగుతుంది, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో. సో కాబట్టి దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఆల్రెడీ ఈ రూల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. కొన్నిసార్లు ప్లూరల్ సింగులర్, కొన్నిసార్లు ప్లూరల్గా ఒక వర్డ్, ఏదైనా ఒక వర్డ్ పనిచేస్తుందని చెప్పుకున్నాం కదా. సో గమనించండి, ఇక్కడ నెంబర్ ఇచ్చినప్పుడు ఇక్కడ ప్లూరల్ ఉండకూడదు. సో 5000 ఇది రాంగ్. 5000 ఓకే, 5000 ఇది రాంగ్, 5000 ఇది రాంగ్. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెంబర్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎస్ అనేటువంటిది ఉండకూడదు 1000 తర్వాత. ఓకే, నెక్స్ట్ బిట్ నైఫ్ దేంతో ఎండ్ అయింది, ఎఫ్ఈ తోటి రైట్. సో ఎఫ్ తోటి కానీ ఎఫ్ఈ తోటి కానీ ఎండ్ అయితే ఏమవుతుంది, మనకు విఈఎస్ యాడ్ చేయాలి. సో అది ఎక్కడుంది గమనించండి, నైఫ్స్ గమనించండి, ఇది తీసేయాలి, ఎఫ్ లేనిది ఎక్కడుంది, ఇది. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టొమాటో ఓతో ఎండ్ అయింది, ఓతో ఎండ్ అయినప్పుడు ఈఎస్ రాయాలి. ప్లూరల్లో ఈఎస్ వస్తుంది. ఈఎస్ ఉన్నటువంటిది ఏది, ఇది ఈఎస్ ఉన్నటువంటిది. టొమాటోస్. గ్లాస్ ఎస్ఎస్ తోటి, ఎస్ఎస్ ఉంటే ఈఎస్, మనకు ఆల్రెడీ రూల్ ఉంది కదా, ఎస్ఎస్ ఉంటే ఈఎస్ రైట్. సో ఈఎస్ ఎక్కడుంది, బ్రషెస్, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఈ టాపిక్కు సంబంధించినటువంటి లాజిక్స్, ఏది సింగులర్ మరియు ప్లూరల్. నెక్స్ట్ వీడియోలో సిలబస్లో ఉన్నటువంటి అనదర్ టాపిక్ మీద వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి ఈ టాపిక్ మీదనే. సో ఈ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి, నేను మీకు పర్సనల్గా లింక్ను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలకే మర్చిపోవద్దు.